నమస్తే. మేము మా ట్రిప్లో అమృత్సర్కి వెళ్తున్నాము. పంజాబ్లో ఉన్న అమృత్సర్ రోడ్ల మీద నడుస్తున్నాము. ఇంకా ఒక 10 నిమిషాల్లో అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ చూడబోతున్నామంటే ఆ రోడ్లు ముందర 1 కిలోమీటర్ ద్వారా ఎర్రగా క్లీన్గా చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్న రోడ్లు అవి. చూడ చక్కగా ఉంది. సాయంకాలం దర్శనం వెళ్ళాము. అక్కడ మధ్యలో పార్లమెంట్ హౌస్ లాగా చెక్కి పెట్టున్నారు. దానిపైన అంబేద్కర్ శిల ఉంది. అలా వెళ్తే ఈ సైడ్లో అంతా చాలా షాపింగ్ మాల్స్, ఒక పెద్ద టీవీ స్క్రీన్ అరేంజ్ చేసి ఉన్నారు. రియల్గా గోల్డెన్ టెంపుల్లో ఏం జరుగుతుందో లైవ్ ఇస్తున్నారు. ఇది వచ్చి మార్చరీస్ ఆఫ్ జలియన్వాలా బాగ్ వీళ్ళదంతా పెట్టున్నారని చెప్పారు. చాలా బాగుంది అసలు. ఆ రోడ్డు, ఆ పరిసరాలు, ఆ సాయంకాలం వైబు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక పావు బాజీ తిన్నాము, షాపింగ్ బట్టలు చేసాము. ఒక శనేశ్వరుడి ఓల్డెస్ట్ 1761లో ఉన్న శనేశ్వర భగవాన్ గుడి ఒకటి చూసాము. ఆ ప్రాణాంగంలోనే చాలా ప్రాచీనమైనదని, చాలా పవర్ఫుల్ అని చెప్పి వాళ్ళు చెప్తుండే మాకు ఆ దర్శన మహాభాగ్యం కలిగింది. సాయంకాలం శనీశ్వరాయ నమః. చాలా బాగా జరిగింది దర్శనము. ఆయిల్ బాత్ చేస్తున్నారు, ఆయిల్ బాత్ చేయిస్తున్నారు స్వామికి. తర్వాత బయట ప్రాంగణంలో వచ్చేసరికి దగ్గర మెయిన్ గేట్ వచ్చి పెద్దది, చాలా అసలు ప్యాలెస్ లాగా కట్టున్నారు. కొన్ని లక్షల మంది కూర్చున్నా ఏం పెద్ద తేడా తెలియట్లేదు. అంతా ఓపెన్ స్పేస్ ఉంది. చుట్టూ ఎంట్రన్స్ వచ్చి వైట్ కలర్ మార్బుల్ స్టోన్స్తో ఎంట్రన్స్ కట్టున్నారు. పైన గోపురం మటుకు గోల్డెన్ తాపడం వేసున్నారు. మేము రాత్రి 8:30కి అక్కడ ఉన్నాం. అదిగో వచ్చేసింది గోల్డెన్ టెంపుల్. అది టెంపుల్ ఎలా కట్టారంటే ఒక చిన్న లేక్ లాగుంది మధ్యలో. అది హోలీ వాటర్ అని చెప్తున్నారు. దాని మధ్యలో గోల్డెన్ టెంపుల్ అని ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధిగాంచిన గోల్డెన్ టెంపుల్లో నేను అడిగి పెట్టేశాను. చాలా సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. వాహిగురు వాహిగురు. ఆ బంగారు తాపడం యొక్క వెలుగు, ఆ లైట్ల కాంబినేషన్లో ఆ నీళ్ళ మీద పడుతున్న ఆ బంగారు వెలుతురు చూస్తుంటే అసలు అబ్బా ఎంత బాగుందో. మన ఊర్లో తెప్పోత్సవాల్లో తిరుపతి కొండ మీద తెప్పోత్సవంలో తిరుగుతున్నట్లు కొలంలో ఉన్నట్లుంది. అయితే మధ్యలో కట్టేశారు హోలీ వాటర్ మధ్యలో. వాళ్ళు ముఖ్యంగా 6 వచ్చి అందులో స్నానం చేసి ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళటం వాళ్ళకి ఆనవాయితంట. చాలా మటుకు అక్కడ ప్యూర్ వాటర్గా ఉంది. అందరిని కాళ్ళు పెట్టడం దిగడం అలౌ చేయట్లేదు. గుడి లోపల రావడానికి వచ్చే ఎంట్రన్స్ వైట్ తాప మార్బుల్తో ఉంది. ఆ రోజు ఈవినింగ్ బాగా ఎంజాయ్ చేసాము. ఒక 1 అవర్ దాకా చుట్టూ సుమారు ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచి వచ్చాము ఆ హోలీ వాటర్ చుట్టూ. సెంటర్లో ఇది కట్టున్నారు ఆయన గారి సమాధి, వాళ్ళ గురువు గారి సమాధి. అసలు లోపలికి వెళ్తే మరుసటి రోజు పొద్దున్న మేము లోపలికి వెళ్ళాము. ఈవినింగ్ వెళ్ళలేదు, చుట్టూ తిరిగేసి వచ్చేసాము. బట్ లోపల అసలు ఎంత కామ్గా ఉందంటే వాళ్ళు కూర్చుని పాటలు పాడుతూ ఉన్నారు వాళ్ళ భాషలో. బట్ లోపల ఎంత ప్రశాంతంగా ఉందంటే మన ఊరిలాగా కొబ్బరికాయలు కొట్టడం ఇలాంటివి ప్రజెంట్ ఇప్పుడు ఏమి ఉండదు. ప్రశాంతమైన వాతావరణం, పాజిటివ్ వైబ్స్, చూడడానికి చాలా బాగుంది. ఇంకొకరి కమ్యూనిటీది మనం చాలా గౌరవించాలి ఇలాంటివి చూసినప్పుడు. అక్కడ చుట్టూ ఉన్న ఫోటోలు వీళ్ళు జలియన్వాలా బాగ్లో త్యాగం చేసిన వాళ్ళ మార్చరీస్ పెట్టున్నారు. అవి తలలు మటుకే పెట్టినట్టుంది చూడండి, అది వాళ్ళ గుర్తుగా. బయట లోపల అంతా ఎంత పరిశుభ్రం అంటే చల్లని నీళ్ళు ఎప్పుడు ఇస్తుంటారు. బయట వచ్చేటప్పటికి ప్రసాదం ఒకటి ఇచ్చారు. గోధుమ హల్వా నెయ్యిలో మునిగి చేతుల వేళ్ల మధ్యలో నెయ్యి కారిందండి నాకు వాళ్ళు ప్రసాదం ఇస్తే. అంత బాగుంది అసలు, చాలా బాగుంది. మన తిరుపతి కొండ దర్శనం చేసుకుంటే కలిగేంత తృప్తి కలిగింది. ఆ బంగారు తాపడంతో ఆ వెలుగుతున్న ప్రదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ఎందుకు ఫేమస్ అయింది అని చెప్పి చెప్తారో అది నేరుగా లైవ్గా చూసినప్పుడు మహా ఆనందం కలిగింది. ఈ విషయం చాలా మీతో అంతా పంచుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మెయిన్ ఎంట్రన్స్ అంతా కూడా అసలు లోపల వెళ్ళడానికి ఒక దారి, బయట వచ్చేందుకు ఒక దారి పెట్టారు. కాబట్టి ఎంత లక్షల జనాలు లోపలికి వెళ్ళినా ఒక 1/2 అవర్ 2 అవర్స్ లోపల వచ్చేయచ్చు.
లోపల 5-6 అడుగుల లోపల పైక 2 అంతస్తుల్లో కట్టున్నారు. అది ఒకసారి ఒక లెవెల్ వెళ్ళాక ఇంకో లెవెల్కి వెళ్తే అట్లా పైనుంచి ఆయన దీన్ని చూడొచ్చు మనము. చాలా బాగుంది. మీకు అవకాశం వస్తే చేసుకోండి.